వెల్కమ్ సుషి హ్యాపీ బ్లాగ్స్. ఇదేంటో తెలుసా? కూరల పౌర్ణమి కుడుములు నేనే తయారు చేస్తున్నా. ఈ బాజరా పిండితో, ఈ సజ్జ పిండితో తయారు చేస్తున్నా అనమాట. నిన్న నేను కుక్కకి రోటీలు వేస్తుంటే అది తినకుండా పారిపోతుంది, దెబ్బలు కొడతానేమోనని దానికి భయం వేసినట్టుంది. కుడుములు అస్సలు తినవండి కూరల పౌర్ణమి రోజు. కూరల పౌర్ణమి అంటే ఏంటంటే యమధర్మరాజు ఇప్పుడు ఖచ్చితంగా అందరిని పట్టుకుపోవడానికి ట్రై చేస్తుంటాడట. సో యముడి భార్య కోటి పుర్రెలతోటి పూజ చేస్తా, నువ్వు ఎలా అయినా పట్టుకు రావాలి తలలు అని అడుగుతుందంట. సో ఆయన ఏంటంటే ఇప్పుడు అందరినీ ఏదో ఒక జబ్బు క్రియేట్ చేసేసి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడంట. సో అందులో నుంచి మనం విముక్తి చెందాలంటే కుక్కకి ఈ కుడుములు వేసినాం అనుకోండి, కాలభైరవుని ఆశీస్సులు మనకు లభించి సో తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందట. సో మీరంతా కూడా ఇలా ట్రై చేయండి. ఇది చపాతీ పిండిలాగా కలిపేయడమే. కొందరు బెల్లం వేసి కలుపుతారు, అది కొంచెం జిడ్డుగా ఉంటుంది. నేనైతే నార్మల్గా కలిపిన. సో ఇది ఇలా ట్రై చేస్తున్నా. ఏంటంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టకుండా నేనేం చేసిన అంటే, ఇంతకుముందుకైతే గడ్డిలో పెట్టేవాళ్ళు, కానీ నేను అరిటాకులో పెట్టి ఇలా ఆవిరి మీద ఉడికించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. చూసారా బాగుందా? ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒకటి కుక్కకి వేస్తా, తర్వాత ఒకటి చందమామకు పెడతా, తర్వాత ఒకటి నేను తింటా. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సజ్జ కుడుములు, బాజ్రా రోటీ. బాజ్రా అంటే ఈ సజ్జ పిండి తిన్నామనుకోండి, వేడి ఉంటుంది అనమాట ఒంట్లో. సో ఇది ఇలా చూడండి, ఇలా ఉన్నాయి నా కుడుములు. చూసారా? ఇది ఇలా తయారవుతుంది అనమాట. కొంచెం ఇది ఆవిరి మనకు అంటే కొంచెం తగలకుండా ఉంటే అప్పుడు తీయాలన్నమాట. అంటే వాటర్ కొంచెం తగలకుండా ఉంటే అప్పుడు తీయాలి. ఇలా తయారు చేసుకొని మీరు కూడా తినండి. బాయ్.